అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. క్లైమాక్స్ లో ఎంటర్ అయితే అలాగే ఉంటది. అసలు కథ ఏంటయ్యా? చదువుకోండి. ఇదిగో ఈ కథకు రైటర్ మా సారే. ఏమయ్యా మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఏమైనా రియాలిటీ షోలు అనుకున్నారా? రియల్ లైఫ్ సార్ మేము రాసింది అక్కడ జరగట్లేదు, అక్కడ జరిగింది మేము రాస్తున్నాం. ఆగు. పిలిచిన వాడు సైలెంట్, పెళ్ళాపిన వాడు వైలెంట్, మధ్యలో నేనేంటి పిప్పర్మెంటా? భోజనాలు రెడీగా ఉన్నాయి, కాముగా తినేసిపో. నేను భోజనానికి రాలేదు, నాకు సమాధానం కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ప్రేమించేసి పెళ్లిళ్ళు ఆపేస్తావా మధ్యలో వచ్చేలాగా? ఏ అడగడానికి నువ్వెవడు? సంఘమిత్ర, ఫ్రంట్ టు సొసైటీ. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం అంటావేంటి? నీ ఇష్టం వచ్చినట్టు ద్రమ్మాయిలు చేసుకుంటే సంఘాన్ని నీకు హారతలు ఇవ్వడానికి నువ్వేమైనా దేవుళ్ళ ఫీల్ అవుతున్నావా? కాదు. కానప్పుడు బోత్ ది థింగ్స్ మూసుకుని సంఘం చెప్పినట్టు చెయ్యి. 100 మందిని ప్రేమించుకో, అది నీ పర్సనల్ ప్రాబ్లం. కానీ ఒక్కళ్ళనే పెళ్లి చేసుకో, అది సంఘం రూల్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మళ్ళీ చెప్పండి. ఇది కూడా 2 సార్లు చెప్పాలా? నువ్వు 100 మందిని ప్రేమించు, మాకు ప్రాబ్లం లేదు. బట్ యు షుడ్ మ్యారీ 1 గర్ల్ ఎట్ ఏ టైం. అంటే 99 మందిని మోసం చేయమంటావా? నేనెక్కడన్నాను? నేను మాట్లాడిన దానిలో అంత డెప్త్ ఉందా? చూడండి, లైఫ్లో మనం ప్లాన్ చేయకుండా చేసే ఒకే ఒక్క పని ప్రేమించడం. అది నా విషయంలో 2 సార్లు జరిగింది. నాకు మోసం చేసే ఉద్దేశం లేదు కాబట్టి అది తప్పు అనిపించలేదు. ఏంటండి మీ వాడు అలా మాట్లాడుతుంటే నిల్చుని చూస్తున్నారు? తండ్రిగా మీకు ఏ బాధ్యత లేదా? అదే మీ ప్లేస్ లో నేనుంటానా? చెప్పండి, ఉంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా ఒకళ్ళతోనే పెళ్లి జరిపించేవాడిని. చాలా కరెక్ట్ గా చెప్పారు. నాకు అదే చేయాలనుంది. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటే కరెక్ట్ మీరే డిసైడ్ చేయండి. ఈ అమ్మాయా ఆ అమ్మాయా? ఇందులో ఆలోచించేదేముంది? ఆల్రెడీ సెటప్ రెడీగా ఉంది కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమనండి. అందరూ ఆశీర్వదించి వెళ్తాం. ఏం గురూజీ? ఏంట్రా ఇందాక ఈ ఆన్సర్ చెప్పినందుకే కదరా ఈ సంఘమిత్ర వీళ్ళందరూ కలిసి కొట్టడానికి వచ్చారు. సార్, మీరు అడిగిన దానికి మా దగ్గర సొల్యూషన్ లేదు సార్. నేను ఎంతో మంది ప్రేమికులను చూశాను. వాళ్ళందరూ ప్రేమ పేరు చెప్పి ప్రేమించడం తప్ప మిగతావన్నీ చేస్తారు. ఇతను సిన్సియర్గా ప్రేమించాడు. ఇతని ప్రేమలో నిజాయితీ ఉంది, కానీ మా దగ్గర సొల్యూషన్ లేదు. అవునండి, నాకు ఏం చేయాలో తెలియక ఏదేదో చేయాలని ట్రై చేశాను. సో ఈ వ్యవహారం మన వల్ల ఏది కాదు. ఇద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకున్నా 2వ వాడు బాధపడతారు. పోనీ ముగ్గురిని విడివిడిగా ఉండమంటే ముగ్గురు హ్యాపీగా ఉండలేరు. ముగ్గురు కలిసి ఉండండి రానాలంటే అది చెప్పగలిగే మెచ్యూరిటీ మనకు లేదు. సో ఈ ప్రాబ్లం మనది కాదు, వాళ్ళది. పరిష్కారం కూడా వాళ్ళకే వదిలేద్దాం. నువ్వు నాతో నేనే నీ లైఫ్ అన్నప్పుడు నాకు ఇంకేమీ అవసరం లేదనిపించింది. అదే మాట నువ్వు ఇంకొకరితో అన్నావని తెలిసి నాకు అసలు ఈ లైఫే వద్దనిపిస్తుంది. తను కూడా నా లవర్ అని నీకు తెలియకముందు ముగ్గురం హ్యాపీగా ఉన్నాం. అప్పుడున్నది ఇప్పుడు లేనిది ఏంటో తెలుసా? ఇన్సెక్యూరిటీ. ఇది ఇన్సెక్యూరిటీ కాదు సాయి. నేనంటూ నీ లైఫ్లోకి వస్తే నువ్వు నా కోసమే నవ్వాలి, నా కోసమే ఏడవాలి, నా గురించి మాత్రమే ఆలోచించాలి అని అనుకుంటాను. అలాంటిది నీ లైఫ్లో నేనేంటో తెలియకపోతే నీతో హ్యాపీగా ఎలా ఉంటాను? కరెక్టే. నీకో విషయం తెలుసా? నువ్వు చైత్రతో పాటు నా మనసులో నెంబర్ 1 ప్లేస్లోనే ఉన్నావు. నంబర్ 1లో 1 ఉంటుంది సాయి, కానీ ఆ ప్లేస్ మా ఇద్దరికీ ఇస్తా అంటున్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తను నన్ను లవ్ చేస్తుందని నీకు తెలుసు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు తనకీ తెలుసు. మీ ఇద్దరిలో ఒకరు నన్ను లవ్ చేస్తున్నారని ఇంకొకరు డ్రాప్ అయ్యారా? నా ప్రేమను మ్యాథమెటిక్స్లా క్యాలిక్యులేట్ చేసి ఎకనామిక్స్లా ఖర్చు చేసి చెప్పలేను. నాకు మీ మీద ఉన్నది ప్రేమే, ఇంకేం కాదు. సొసైటీ మన గురించి ఏమనుకుంటుందని నేను ఆలోచించడం లేదు. దేవుళ్ళలో చాలామందికి ఇద్దరేసి భార్యలు ఉన్నారని లాజిక్లు చెప్పడం లేదు. లవ్ని మించిన లాజిక్ లేదు. మీరు నన్ను, నేను మిమ్మల్ని కాదనుకోడు ఎంతసేపు? 1 సెకండ్. నేనే కాదు, మీరు కూడా నన్ను కావాలని అనుకుంటున్నారు, కానీ ఒక్కరికే కావాలనుకుంటున్నారు. ఇద్దరికీ కావాలనుకోండి, ముగ్గురం బాగుంటాం. కావాలనుకోవడం జీవితం. నేను లేకుండా మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మీరు లేకుండా నేను మాత్రం అస్సలు ఉండలేను. దయచేసి మీ ఇద్దరు ఒకటవ్వడానికి ట్రై చేయండి, అంతేగాని నన్ను 2గా విడగొట్టాలని ఆలోచించొద్దు. మీ ఇద్దరిలో నేను ఏ ఒక్కరిని వదులుకోలేను.
సాయి 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 హాస్పిటల్ కి ఫోన్ చేయరా భయ్యా. సాయికి ఏదైనా అయితే నేను నీకు ఎప్పటికీ దక్కను. నీకేం అవ్వదు సాయి. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి. మన ముగ్గురు కలిసి బతకగలని నమ్మకం ఉందా లేదా? ఉంది. ఉంది. మాకు నువ్వు కావాలి సాయి. నువ్వు లేకుండా మేము ఉండలేవు సాయి. పోయి పోయి ఇప్పుడు చెప్తారంటే ఆ? అయినా కోరికలున్నాడు ఎప్పుడు తొందరగా పోడంట. చూస్తుంటే నేను బతికేసేలా ఉన్నాను. మీతో కలిసి బతకడానికైనా సరే నేను ఖచ్చితంగా బతికొస్తాను. వచ్చిన తర్వాత మాట మార్చకండి ప్లీజే. ఓసే అమ్మ, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళే. రే అంబులెన్స్ ఇదిరా. ఒరే నన్ను బతికించండి రా, పెళ్లి చేసుకోవాలి. अरे 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 दिल्लुन्नोड़ा अरे अरे मस्ती చేసేరా అటు ఒక సిండరెల్లా ఇటు ఒక రంగీలా హల్చల్ చేసేరా అరే దిల్లున్నోడా దిల్లున్నోడా ఒక చలి ఫుల్ మూన్ రా మరి ఒక చలి సన్షైన్ రా కాక్టైల్ కలిపేరా అరే దిల్లున్నోడా దిల్లున్నోడా కరు కరు మస్తి హస్తే హస్తే అదృష్టానికి నమస్తే ఒకరికి ఒకరిక మస్తే మస్తే చప్పడు పాడే. Just rock it, it's your time. Just play this lovely game. Romance is not a crime. Just blast it Just move around and round. Just rock and roll this ground. There's always blasting sound. Yeah, coming over it అటు ఒక సిండరెల్లా ఇటు ఒక రంగీలా హల్చల్ చేసి